సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటన కారణంగా ఢిల్లీ ఆగ్రా, ఢిల్లీ ముంబై ప్రధాన రైలు మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా ఉన్న ఈ రూట్లో వందలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఢిల్లీ ఆగ్రా రైలు మార్గంలోని చౌమోహన్ ప్రాంతంలో బొగ్గుతో వెళుతున్న ఒక గూడ్స్ రైలుకు చెందిన సుమారు 12 బోగీలు పట్టాలు తప్పిన పరిస్థితి. చౌమోహన్ వద్ద ఆజాయి బృందావన్ రోడ్ స్టేషన్ల మధ్య రాత్రి 8:20 సమయంలో ఈ భారీ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పినటువంటి బోగీలు ఏకంగా 3 ప్రధాన లైన్లను ధ్వంసం చేశాయి. దీంతో అప్ మెయిన్ లైన్ అలాగే డౌన్ మెయిన్ లైన్ 3వ లైన్ మీద రైళ్ల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగల, ఎవరికి గాయాలైనట్టుగా కూడా సమాచారం లేదు, ఎందుకంటే అది గూడ్స్ ట్రైన్ కాబట్టి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొగ్గుతో ఉన్న బోగీలు పట్టాలు తప్పడంతో వాటిని తొలగించడం అధికారులకు పెద్ద సవాలుగా మారిన పరిస్థితుంది. విజువల్స్లో కూడా మీరు ఆ ప్రమాదం అనంతరం దృశ్యాలు చూస్తూ ఉన్నారు. పట్టాలు తప్పడం కారణంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. వాటిని సెటరేట్ చేయడానికి, వాటిని ఆ పడిపోయినటువంటి బోగిల్ని నిలపడానికి, మళ్ళీ పక్కకు తొలగించడానికి, ట్రాక్లో పెట్టడానికి చాలా కష్టించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కారణంగా అటు నుంచి వస్తున్నటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది వంటి దాదాపు డజనుకు పైగా ప్రధాన రైళ్లు మధుర, ఆగ్రా కంటోన్మెంట్ వంటి స్టేషన్స్లో నిలిచిపోయాయి. దీనివల్ల ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు స్పష్టంగా చూడొచ్చు. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఆ పట్టాలు తప్పిన తర్వాత అటు నుంచి వచ్చేటువంటి వేగులు, ఇటు నుంచి వెళ్ళేటువంటి ఆ ట్రైన్స్ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని గాడిలో పెట్టడం, ఈ తప్పిపోయినటువంటి ఈ బోగిలన్నింటిని కూడా సరిచేసేసరికి కొంత సమయం పడుతుంది. కాబట్టి రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధాన రైళ్లు మధుర, ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్స్లో నిలిచిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్న పరిస్థితుంది. రాత్రంతా రైళ్లలో, స్టేషన్లలోనే ఆగిపోయినటువంటి ట్రైన్స్లో ప్రయాణికులు వేచి చూశారు. ప్రయాణికులు అత్యవసరంగా ప్రత్యామ్నాయ రవాణా మార్గాల్ని ఆశ్రయించగా మరికొందరు స్టేషన్స్లోనే చాలామంది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితుంది. పట్టాలు తప్పిన బోగీలు తొలగించి ట్రాక్లను పునరుద్ధరించే పనులు రాత్రంతా అత్యంత వేగంగా కొనసాగాయి. రైల్వే ఉన్నతాధికారులు స్వయంగా ఈ పనులు పర్యవేక్షించారు. ట్రాకులలో నష్టం ఎక్కువగా ఉండటంతో వాటిని మరమ్మతు చేయడానికే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 4వ లైన్ ద్వారా కొన్ని రైళ్లను పంపిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ట్రాక్ల మరమ్మతు పూర్తయితేనే ఈ మార్గంలో సాధారణ రైళ్ల రాకపోకలు మొదలవుతాయని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుంది. ఈ బోగీలు పట్టాలు తప్పడం, పడిపోవడమే కాదు, పడిపోయిన తర్వాత ఆ ట్రాకులు కూడా దెబ్బతిన్నాయి. ఆ ట్రాకులు కూడా చాలా వరకు వాటిని సెటరేట్ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది, 2-3 రోజులు కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మళ్ళీ ప్రయాణికులతో కూడినటువంటి సాధారణ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు ఆ మార్గంలో నడవాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు, 2 రోజులు కనీసం సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ గూడ్స్ ట్రైన్ ఎందుకని పట్టాలు తప్పింది, దీనికి కారణం ఏంటి, ఎలాంటి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. మొత్తం 20 బోగీలు చాలా వరకు ఈ పట్టాలు తప్పడం వల్ల ఈ బొగ్గుతో వెళ్తున్నటువంటి గూడ్స్ ట్రైను 20 బోగీలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాకుల మీద కొలాప్స్ కావటం వల్ల ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో అధికారులు అక్కడికి వెళ్ళి ఒకటావుటిన ఆగ మేఘాల మీద పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోడ్ ఎక్కువగా ఉంది. బొగ్గుతో ఉన్నటువంటి బోగీలు కాబట్టి వాటిని అక్కడి నుంచి కదిలించడం, ఆ ట్రాక్ మీద నుంచి బయటకు తీయటం, వాటిని మళ్ళీ పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. పెద్ద పెద్ద క్రేన్స్ తీసుకొచ్చి వాటిని సరిదిద్దే పని చేస్తూ ఉన్నారు. పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో 100 మంది కార్మికులను కూడా పిలుచుకొచ్చి అక్కడ హుటాహుటిన వేగంగా అక్కడ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు.